కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. మే నెలలో హైదరాబాదులో ప్రపంచ సుందరి పోటీలు జరగబోతున్నాయి. అయితే 22 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 140 దేశాల అందాల సుందరులు పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా 54 కోట్ల రూపాయలు ఖర్చయ్యే ఈ ప్రపంచ సుందరి పోటీలను రద్దు చేయాలని పలు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం నాతో పాటు POW సంధ్య గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ఎందుకు వీటిని వ్యతిరేకిస్తున్నారు అని తెలుసుకోవడానికి ముందు తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ గారు ఈ ప్రపంచ సుందరి పోటీల గురించి ఏమన్నారో చూద్దాం. I'll just go straight to the issue. Telangana is all set to host the 72nd edition of the Miss World. We are truly excited with the opportunity of this strategic partnership. Let me tell you, since the media personalities from all over India, from Delhi, Mumbai, all parts of India have come today, and of course our very, very dear Telugu media is also present today. A warm welcome to all of you. So through you I would like to tell the world a little bit about Telangana. నమస్తే సంధ్య గారు. నమస్తే. చూసారు కదా, స్మితా సబర్వాల్ గారు చెబుతున్నారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఈ ప్రపంచ సుందరి పోటీలతో పెరగబోతోంది అని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయం కూడా ఇదే. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు తెలంగాణ ప్రభుత్వం పూనుకొని ఈ పోటీలని నిర్వహించడమే చాలా విడ్డూరంగా ఉంది. గతంలో అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ 96లో బెంగళూరులో నిర్వహించడం తెలుసు. దాన్ని అందరం కూడా ప్రొటెస్ట్ చేసాం. పెద్ద ఎత్తున అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ ఈ పోటీలు నిర్వహించింది, చాలా నష్టపోయింది నిజానికి. అప్పుడు వాళ్ళ తర్వాత సంస్థ ప్రకటించింది ఈ పోటీల నిర్వహణతో తాము నష్టపోయాము అని. గతంలో ఎవరైనా ప్రైవేటు సంస్థలు, బహుళజాతి కంపెనీలు లేదా ప్రైవేటు సంస్థలు నిర్వహించినాయి, కానీ మొదటిసారి తెలంగాణ ప్రభుత్వం పూనుకోవడం అనేది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటే ఇన్ ప్రిన్సిపల్ అందాల పోటీలనే మేము వ్యతిరేకిస్తాం. ప్రపంచంలో ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇంగ్లాండ్లో ఇప్పుడు ఏదైతే మిస్ వరల్డ్ సంస్థ అని ఏదైతే చెప్పారో వాళ్ళు ఫస్ట్ బికినీ కంటెస్ట్ పెట్టారు. ఇప్పుడు జూలియా మోర్లీ నిర్వాహకురాలుగా ఉన్నారు. ఇప్పటికైనా మిస్ వరల్డ్ సంస్థ 51లో ప్రారంభించిన వాళ్ళే ఇప్పటికి కూడా నిర్వాహకులు. దాని ప్రారంభకుడు ఈమె భర్త ఎరిక్ మోర్లీ. అప్పుడే ప్రొటెస్టులు అక్కడ ఫెమినిస్టులు, ఇంగ్లాండ్లో ఉండేటువంటి ఫెమినిస్టులు వ్యతిరేకించారంటే మా శరీరాలకి కొలతలు నిర్ణయించి ఆ శరీరాలకి ఇదే అందం అని చెప్పి నిర్ణయించి కొలతలు బిగించి మాకు కిరీటాలు పెట్టడానికి మీరెవరు? అందం అనేది వ్యక్తిగతం, అందం అనేది మార్కెట్ సరుకు కాదు, స్త్రీ శరీరం మార్కెట్ సరుకుగా మార్చొద్దు అని చెప్పి అప్పుడే ఫెమినిస్టులు, స్త్రీవాదులు, ప్రోగ్రెసివ్ విమెన్ అక్కడ ప్రొటెస్ట్ చేశారు. అప్పుడే కాదు, ప్రపంచంలో మిస్ వరల్డ్ జరిగిన చాలా చోట్ల సౌత్ ఆఫ్రికాలో, సౌత్ అమెరికాలో, లాటిన్ అమెరికాలో, వెనిజులాలో, ఫిలిప్పైన్స్లో, వీటన్ని చోట్ల కూడా నిరసన ప్రదర్శనలు అయ్యాయి. ఫిలిప్పీన్స్ అయితే వీళ్ళు పోటీ పెట్టారు. మిస్ పేదరికం, ఇట్లా ఇట్లా అడ్డంగా పట్టీలు వేసేసి మిస్ పేదరికం, మిస్ వైలెన్స్, ఇట్లా అంటే స్త్రీలు ఎదుర్కొనే సమస్యలతో వాళ్ళు కౌంటర్ కూడా జరిపారు అక్కడ లైవ్గా. మనం బెంగళూరులో జరిగినప్పుడు మేము కూడా ఒక పోస్టర్ రిలీజ్ చేసాం. మిస్ పావర్టీ, మిస్ అన్ఎడ్యుకేషన్, మన సమస్యలు భారతదేశంలో, లైవ్లీహుడ్, ఆఖరి అమ్మాయి అసలు ఉండదు. వీళ్ళందరూ ఇట్లా నిలబడి అడ్డంగా వేసుకుంటాయి మిస్ అంటే హింస, ఇట్లా లాస్ట్ అమ్మాయి ఏముండదు, ఒట్టి కాళీపీఠం ఉంటుంది, నన్ను పుట్టనివ్వండి అనే ఒక నినాదం, అంటే అమ్మాయి భ్రూణ హత్య అనమాట. సో అట్లా మేము 96లో కూడా చేసాం, పోస్టర్లు విడుదల చేసాం. సరే ఏంటి అంటే ఇన్ ప్రిన్సిపులే స్త్రీల శరీరాలకి అందాల కొలతలు నిర్ణయించి అందాల కిరీటాలు పెట్టడం వెనుక సామ్రాజ్యవాదుల కుట్ర ఉంది, మార్కెట్ ప్రయోజనాలు ఉన్నాయి. తమ మార్కెట్లు పెంచుకోవడం కోసం, తమ సౌందర్య ఉత్పత్తులు అమ్ముకోవడం కోసం సామ్రాజ్యవాదులు, బహుళజాతి కంపెనీలు ఈ పోటీలని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు స్త్రీలైనా పురుషులైనా యువత ఎవరైనా కానీ
వాళ్ళ టాలెంట్ గుర్తించాలంటే వాళ్ళ ఆటపాటల ద్వారా, శ్రమైక సౌందర్యం ద్వారా. ఇవాళ గ్రామీణ ఆటలు ఉంటాయి, చాలా రకాల ఆటలు, గ్రామీణ ఆటలు ఉంటాయి. కబడ్డీ కావచ్చు, ఖోఖో కావచ్చు, వాలీబాల్ కావచ్చు, అట్లాగే జాతీయ క్రీడలు ఉన్నాయి. జాతీయ క్రీడలు ఇప్పుడు కరణం మల్లేశ్వరి అవార్డు కప్పు తెచ్చింది. అట్లాగే మన దేశంలో చాలామంది మహిళా క్రీడాకారులు ఉన్నారు. అవన్నీ మేము కూడా గర్వించాం కదా. ఆడవాళ్ళు ఏంటి బట్టలు వేసుకుని ఆటలు ఆడుతున్నారని అనలేదు కదా. సానియా మీర్జా నుంచి గుత్తా జ్వాల వరకు రకరకాల క్రీడాకారులు ఉన్నారు. గ్రామీణ మహిళలు ఇటీవల కాలంలో వరుసగా మెడల్స్ తెస్తున్నారు. కాబట్టి భారతదేశ కీర్తి పతాకలుగా ఉన్న మహిళలు, ముఖ్యంగా మహిళా రెజ్లర్స్ అన్ని మెడల్స్ తెస్తే వాళ్ళ మీద లైంగిక దాడులు జరిగితే దిక్కులేదు ఈ దేశంలో. ఇంకా సిగ్గుపడాలి పాలకులు. ఇవాళ భారతదేశంలో భారతీయ సంస్కృతి, పొద్దున్న లేస్తే హిందూ మతం, హిందూ ధర్మాలు, భారతీయ సంస్కృతి అని ఎంతో సొల్లు మాట్లాడతారు. అంటే పొద్దున్న లేసి మీరు నీతులు వల్లించడానికి, సొల్లు వాగడానికైనా ఇవాళ ఏ భారతీయ సంస్కృతి పోటీల్లో కనపడుతుంది? వీళ్ళు వేసుకుని తిరిగే ఆ పీలికలు లాంటి బట్టలు, లేకపోతే ఆ బికినీ కాంటెస్ట్లు, ఏ రకమైన హిందూ ధర్మాన్ని, భారతీయ సంస్కృతిని మీరు చూస్తున్నారు. అంటే నేను భారతీయ సంస్కృతి అయితే జరపచ్చు అని నేను అనట్లా. అంటే సామ్రాజ్యవాదులతో పొద్దున్న లేస్తే రాజీ పడిపోయి ఏ రకమైనటువంటి అభ్యంతరాలు వెలిపుచ్చకుండా ఆ విశ్వ సంస్కృతిని, ప్రపంచీకరణని రెడ్ కార్పెట్ వెల్కమ్ చేస్తూ ఆహ్వానిస్తూ ఈ దేశంలో మతం పేరుతో చిచ్చులు పెట్టడం, మనుషుల్ని రకరకాలుగా హింసించడం, ఇది కాదు మతం అంటే, ధర్మం అంటే. మరి ఈ పోటీలు, ఈ కిరీటాలు ఇవన్నీ కూడా మన దేశ సంస్కృతికి భిన్నమైనవే. నేను మతం పక్కన పెట్టండి, భారతీయ సంస్కృతి ఉంది కదా, భారతీయ సంస్కృతి లేదా సాంస్కృతిక వారసత్వానికి ఏ విధంగా కూడా అనుగుణమైనటువంటివి ఈ పోటీలు కావు. ఇవి మార్కెట్ ప్రయోజనాలకి, సౌందర్యాత్మక ఉత్పత్తులు, కాస్మెటిక్స్ని పెంచుకోవడానికి ఉద్దేశించి, అట్లాగే మొత్తం కూడా బహుళజాతి కంపెనీల ప్రయోజనాలే దీంట్లో ముడిపడి ఉన్నాయి. దానికి తగినన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. అందుకని మేమేమంటున్నామంటే ఈ దేశంలో సంస్కృతి, సాంప్రదాయాలు అని మాట్లాడే వాళ్ళు ఎవ్వరున్నా కూడా ఈ పోటీలను వ్యతిరేకించాలి అనేది మేము పిలుపునిస్తున్నాం. మీరు అసలు ఇంకొకసారి సంస్కృతి, ధర్మం, సాంప్రదాయం మాట్లాడద్దు ఈ మిస్ వరల్డ్ పోటీలు కనుక వ్యతిరేకించినట్లయితే. ఇకపోతే ప్రభుత్వం ఏందండి, ఇది తెలంగాణ వారసత్వాన్ని నిలబెడతాం. తెలంగాణ వారసత్వం స్మితా సబర్వాల్కి తెలుసా? రేవంత్ రెడ్డికి తెలుసా? తెలంగాణ కోసం పోరాడిన బాపతి కాదు రేవంత్ రెడ్డి. సమైక్యవాదం మాట్లాడాడు. కాబట్టి తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా తెలుగు ప్రజల వారసత్వం లేదా తెలుగు మహిళల గర్వకారణం మిస్ వరల్డ్ కాదు. తెలంగాణ మహిళలకి పోరాట చరిత్ర ఉంది, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ఇప్పటి వరకు కూడా పోరాట వారసత్వం కూడా తెలంగాణ మహిళలకు ఉంది. కాబట్టి ఆ పోరాట వారసత్వం, చరిత్ర లేదా సంస్కృతి, సాంప్రదాయాలు, చేనేత ఏవన్నా తీసుకోండి, వాటికి లోబడి ఈ పోటీలు ఉన్నాయని అయితే మేము భావించట్లేదు. ఇదంతా ఒక బుల్షిట్. అంతే, ఒక పోటీలు నిర్వహించాలని అనుకున్నారు, దాని నుంచి ఏదో కొంత ఆర్థిక వ్యాపార ప్రయోజనాలు పొందాలని అనుకుంటున్నారు. కానీ దానికి తెలంగాణ చరిత్ర, వారసత్వం ఇవన్నీ చెప్పడం సరైనది కాదు. మొన్న స్మితా సబర్వాల్ ఏమేమో మాట్లాడుతుంది తెలంగాణ సంస్కృతి గురించి, తెలంగాణ త్రిలింగ దేశం అని, అది కూడా ఆమె తప్పే చెప్పింది మొన్నటి లేటెస్ట్ ప్రెస్ మీట్లో కూడా. కాబట్టి త్రిలింగ దేశం అయితే ఏంటి, తెలంగాణ వారసత్వం ఏ రకమైన వారసత్వంలో ఈ మిస్ వరల్డ్ కిరీటాలని ఆమె ఇమిడుస్తుంది, ఏ రకమైన తెలంగాణ వారసత్వం, అదేమంటే చేనేత ప్రైడ్ అంటుంది. అంటే మే 7న ప్రారంభమై మే 31 గ్రాండ్ ఫినాలేతో ముగిసేటువంటి ఈ ఈవెంట్లలో కొన్ని ఈవెంట్స్, ఒక ఈవెంట్ ఆమె కొన్ని కూడా అనట్లా, ఒక ఈవెంట్లో చేనేత ఉంటుందండి. అవును, తెలంగాణ చేనేత వస్త్రాలను హైలైట్ చేయబోతున్నారు. ఇప్పుడు వచ్చే వీళ్ళందరూ కూడా బ్యూటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా తెలంగాణ చేనేత వస్త్రాలు వేసుకుని మరి వాళ్ళు షోస్ చేస్తారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ చేనేత గుర్తింపబడింది. ఒకసారి మేము జర్మనీ వెళ్తే వాళ్ళ ఇంట్లో కర్టన్స్, మన తెలంగాణ పోచంపల్లి కర్టన్స్ నేను చూశాను. యుఎస్లో మన పోచంపల్లి వాటిని వాళ్ళు ఇట్లా కట్ చేసి డోర్స్కి
ఇట్లా ఉంటాయి కదా సీత్రూ, ఆ సీత్రూలలో మన పోచంపల్లి క్లాత్ పెట్టడం నేను చూసాను అనేక దేశాల్లో, యూరోపియన్ కంట్రీస్లో కానీ. ఇవాళ ఒకసారి మన చేనేత ఎక్స్పోర్ట్స్ గురించి తెలుసుకోమనండి స్మితా సబర్వాల్కి. సరే ఓకే, ఎక్స్పోజ్ వస్తుంది, ఏ ఇంటర్నేషనల్ సమ్మిట్ చేసినా ఎక్స్పోజర్ ఉంటుంది. దానికి మిస్ వరల్డ్ పోటీలు పెడితేనే ఆ ఎక్స్పోజర్ ఉంటుందని నేను అనుకోవట్లా. తెలంగాణ పిండి వంటలు, తెలంగాణ వారసత్వం, చేనేత, వీటికి ప్రాధాన్యత కల్పించాలంటే ఎన్నో ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్స్ మన దగ్గర అవుతున్నాయి, ఇంటర్నేషనల్ సమ్మిట్స్ అవుతున్నాయి, ఇంటర్నేషనల్ ఎక్స్పోలు అవుతున్నాయి. అప్పుడు కూడా మీరు ప్రమోట్ చేయొచ్చు. దానికి మిస్ వరల్డ్ పోటీలని పెట్టడం ద్వారా మాత్రమే ఆ గుర్తింపు పొందుతుంది అని మేము అనుకోవట్లే. అనేక అవకాశాలు ఉన్నాయి. కానీ వీళ్ళు తెలంగాణ ప్రభుత్వం బాధ్యత ఏంటి? మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమైనాయి? మీరు ఇవాళ మహిళలకి 1800 పెన్షన్ అన్నారు, ఒక్కళ్ళకి కూడా ఇవ్వలేదు. 2 బెడ్రూమ్లు ఇళ్ళు ఇవ్వలేదు. మీరు ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఆ బస్సు ప్రయాణం తప్ప మిగతా ఏవి అమలు కాల. ఇవాళ తెలంగాణ మొత్తం ఉద్యోగులకు జీతాలు లేవు. పాపం రిటైర్ అయినటువంటి పెన్షనర్స్ ఉన్నారు కదా, జాబులు చేసి రిటైర్ అయినటువంటి వాళ్ళు ఆ పెన్షన్స్కి 2 నెలలు 3 నెలలు ఎదురు చూస్తున్నారు. అందరికీ డబ్బులు నిలవ ఉండవు, అందరికీ పిల్లలు చూసుకోరు. పెన్షన్లు రాక నానా బాధలు పడుతూ మందులు తెచ్చుకోకుండా మా దగ్గర మొన్న ఒకళ్ళు అప్పు అడిగారు, ఏమంటే పెన్షన్ రాలేదు కొంచెం అప్పు ఇవ్వ అని అడిగారు. అందరికీ పిల్లలు చూడరు కదా, పెన్షనర్స్కి డబ్బులు ఇయ్యరు. వృద్ధాప్య ఒంటరి మహిళల పెన్షన్లు ఇవ్వట్లేదు సకాలంలో. వీళ్ళంట అందాల పోటీలు పెట్టి ఉద్ధరిస్తారట. ఒంటరి మహిళలకు పెన్షన్లు గత ప్రభుత్వం ప్రకటించింది, ఈ ప్రభుత్వం ఆ పెన్షన్స్ని ఎందుకు ఇవ్వట్లేదు? వృద్ధాప్య మహిళలకి, వృద్ధులైనటువంటి వాళ్ళు, మహిళలే కాదు వృద్ధుల పెన్షన్స్ సకాలంలో వస్తున్నాయా? దేనికి లేవు. మున్సిపల్ వర్కర్స్ అండి, రోడ్లు ఊడ్చి మన గ్రామ పంచాయతీల్లో పనిచేసే మున్సిపల్ వర్కర్లకి 4 నెలలుగా లేవు. 4 నెలల నుంచి లేకపోతే గత వారం రోజులుగా సీతక్కని మేము టైం అడుగుతున్నాం. అడిగితే తన అసెంబ్లీలో బిజీగా ఉన్నాను ఇస్తామన్నారు. ఈ ప్రయత్నాలు చేస్తుండగా ఒక 2 నెలలు పడ్డాయి, ఇంకా 2 నెలలు పడలేదు. రోడ్లు ఊడ్చే మున్సిపల్ కార్మికులకి జీతాలు లేవు, పంచాయతీ గ్రామ సేవకులకి జీతాలు లేవు, అంగన్వాడీ ఆశా వర్కర్లకు జీతాలు లేవు. వీళ్ళందరూ కూడా వీళ్ళంతా ప్రైమరీ సోర్సెస్. మన దగ్గర ఈ హెల్త్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ కూడా ప్రాథమికమైనటువంటివి. అక్కడ పనిచేసే వాళ్ళకి జీతాలు దిక్కులేవు. వీళ్ళు ఇప్పుడు అందాల పోటీల కోసం అరులు చేస్తుందా తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజానీకం? మీరు ఇస్తామన్నవన్నీ ఏమైనాయి? గత పాలకులు చేసినవి కూడా మీరు చేయట్లేదే. రుణాలు లేవు, రుణమాఫీలు లేవు, వ్యవసాయ రంగం, ఆత్మహత్యలు, కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళకి ఆత్మస్థైర్యం కల్పించే పరిస్థితి మీ దగ్గర ఉందా? కాబట్టి ఇవాళ అందాల పోటీల పేరుతో ఎవరిని వేరెక్కించడానికి మీరు తెలంగాణకు తీసుకొచ్చి రుద్దుతున్నారు? తెలంగాణ ప్రజలు పోరాడి సాధించుకున్న రాష్ట్రం. దానిలో రేవంత్ రెడ్డి వాటా లేకపోవచ్చు, కానీ తెలంగాణ ప్రజల వాటా ఉన్నది. తెలంగాణ ప్రజల భాగస్వామ్యం ఉంది. కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది పెద్దలు ఈ పోరాటం తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగమయ్యారు. ఇవాళ వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. ఇన్ని హామీలు ఇచ్చి తెచ్చుకున్న తెలంగాణలో గత పాలకులు పట్టించుకోలేదు, అన్యాయం చేశారు. వాళ్ళు సాధించుకున్న రాష్ట్రంలో మహిళల డిమాండ్స్ని పట్టించుకోలేదు అని చెప్పి మీకు ఓట్లు వేస్తే మీరు వచ్చి అందాల పోటీలను ఎత్తున పెడతారా? ఈ అందాల పోటీలతో గర్వించేటువంటి స్థితి ఏం లేదు. ఇవి మీకు గర్వకారణమేమో, స్మితా సబర్వాల్కి బహుశా గర్వకారణమే కావచ్చు, మరి రేవంత్ రెడ్డి గారికి కూడా గర్వకారణమేమో కావచ్చు. కానీ ఈ రాష్ట్ర మహిళలుగా అనేక మహిళా సంఘాలుగా మేము మొన్ననే రౌండ్ టేబుల్ పెట్టాం. మా మహిళా సంఘాలన్నీ తీర్మానించాయి, రేపు మహిళా సంఘాలు కూర్చుంటున్నాయి. ఈ నెల 29న విద్యార్థి యోజన సాంస్కృతిక సంఘాలతోటి మహిళా సంఘాలతో కలిసి ఒక ఐక్య వేదిక కూడా ఏర్పాటు అవుతుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర గతంలో 96లో ఇక్కడ నుంచి మేము 150 మంది అరెస్ట్ అయ్యాం. 300 మంది వెళ్ళి 150 మంది అరెస్ట్ అయ్యి బెంగళూరు జైళ్ళల్లో ఉన్నాం. మాకు ఎక్కడికో పోయి ప్రొటెస్ట్ చేసి అరెస్ట్ అయిన వాళ్ళం ఇక్కడ మేము పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ఇవన్నీ జరుగుతుంటే అడ్డుకోము అనేది ఏం లేదు. ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. మేము వాళ్ళ వినతి పత్రాలు ఇస్తున్నాం, మేము అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాం. మేము ముందుగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే గత పాలకుల వైఫల్యంలోంచి వచ్చిన ప్రభుత్వం ప్రజల కోసం ప్రజల డిమాండ్లని పరిగణలోకి తీసుకుని నెరవేరుస్తామని వచ్చిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఆలోచించాలా? ఇవాళ మిస్ వరల్డ్ కన్నా ముఖ్యమైనవి చాలా ఉన్నాయి. మిస్ వరల్డ్తో మీకు వచ్చే ఘనకీర్తి ఏంటో నాకు తెలియదు. మీ ఇళ్లలో మీ భార్య పిల్లల గురించి మాట్లాడితే చాలా బాధపడ్డారు.
మరి ఈరోజు ఈ రాష్ట్ర స్త్రీల గురించి వాళ్ళ సమస్యల గురించి ఎంఎంటీఎస్లో పోయి వాళ్ళ మీద దాడి జరుగుతుంది. నిన్నగాక మొన్న ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగింది. రోజు వరుసగా ఈ దాడులు అత్యాచారాలు జరిగితే రక్షణ కల్పించడం చేత కాదు. ఒక రివ్యూ మీటింగ్ పెట్టలే. వచ్చినాక సంవత్సరంన్నర అయింది. మహిళలపై పెరుగుతున్న హింసలకు వ్యతిరేకంగా ఒక రివ్యూ మీటింగ్ పెట్టండి. 2012 కిరణ్ కుమార్ రెడ్డి టైంలోనే జరిగింది, మళ్ళీ జరగలేదు, పెట్టండి అంటే తీరికలేదు. రేవంత్ రెడ్డి గారికి తీరికలేదు, ఎవరికి తీరికలేదు. రివ్యూ మీటింగ్ పెట్టమని పదే 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 అడుగుతున్నాం. మా మహిళా టీముల్ని కలవడానికి కూడా రేవంత్ రెడ్డి గారికి తీరుకుండదు. కానీ అందాల పోటీల కోసం మాత్రం వరుసగా మీటింగులు పెట్టిపిస్తున్నారు. మీరు మహిళల పారిశ్రామిక మహిళల్ని డెవలప్ చేయడానికి, అంటే ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీ అంటారు కదా, ఐజీ యాక్టివిటీ, మహిళా పారిశ్రామికవేత్తలు కానీ, మహిళా పొదుపు గ్రూపులు కానీ, లేదా చిన్న ఉత్పత్తులు కానీ, లేకపోతే గ్రామీణ ఉత్పత్తులు కానీ, లేకపోతే కుటీర పరిశ్రమలు కానీ, ఇట్లాంటివి చేయండి. గతంలో డ్వాక్రా గ్రూపులకి రుణాలు ఇచ్చి బోళ్ళని ఎంకరేజ్ చేశారు. డ్వాక్రా బజార్లు, తరణి బజార్లు పెట్టి వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తులకి మార్కెట్ కల్పించారు. అది చేయండి. ఈ మిస్ వరల్డ్కి ఎంతమంది ఇన్కమ్ జనరేట్ చేసుకోగలుగుతారు? ఎవరు చేసుకోగలుగుతారు తెలుసా? బడా బాబులు, బడా కంపెనీలు, కార్పొరేట్లు మాత్రమే ఇందులో ఇన్కమ్ జనరేట్ చేసుకోగలుగుతాయి. తెలంగాణ మహిళల ఇన్కమ్ జనరేట్ కాదు. మీరు డ్వాక్రా గ్రూపులతో పెట్టండి, ఒక ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ పెట్టండి. మహిళా పారిశ్రామికవేత్తల ఉత్పత్తులను, ముఖ్యంగా చిన్న ఉంటాయి కదా, హస్తకళలు, కుటీర పరిశ్రమలు, ఇవన్నీ ఉంటాయి కదా డ్వాక్రా బజార్లని. గత పాలకులు డ్వాక్రా బజార్లు పెట్టారు, మొత్తం ఫ్రీ టెంట్లు వేశారు. ఏది ఈ తెలంగాణ ప్రభుత్వం అది కూడా చేయట్లా. గత పాలకులు చంద్రబాబు గారి టైంలో విపరీతంగా ప్రతి సంవత్సరం, నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ జాబ్ చేసినప్పుడు మేము పబ్లిక్ గార్డెన్లలో పెట్టేవాళ్ళం. ప్రతి సంవత్సరం 10 రోజులు పెట్టేవాళ్ళం. పాపం అందరూ వచ్చి తమ చేనేత, హస్తకళల, పిండి వంటల వాళ్ళ ఉత్పత్తులన్నీ అమ్ముకునేవాళ్ళు. ఒక్క బజారు పెట్టడానికి దిక్కు లేదు. అప్పుడు జిల్లా కూడా డ్వాక్రా బజార్లు ఉండేవి. ఇవాళ ఎందుకంటే మహిళలు తయారు చేసే ఉత్పత్తులకి మార్కెటింగ్ సౌకర్యం, మార్కెటింగ్ గ్యారంటీ ఏవి మీ దగ్గర ఆ ప్రణాళికలే లేవు. ఆడవాళ్ళ ఉత్పత్తులకి గ్యారంటీ లేదు, టైఅప్స్ లేవు. ఒకప్పుడైతే ప్రతి జిల్లా కలెక్టరేట్ మీరు వెళ్ళండి, ఇప్పుడు లేవు, ఎక్కడ పనిచేయట్లా. గతంలో ప్రతి జిల్లా కలెక్టరేట్కి అనుసంధానంగా డ్వాక్రా బజార్లు ఉండేవి. ప్రతి జిల్లాలో కూడా ఆడవాళ్ళు కానీ, లేదా ఇట్లా ఇండస్ట్రీస్ నుంచి కుటీర పరిశ్రమలు, వీళ్ళు స్త్రీలు, చిన్న మొత్తాలు, పొదుపు గ్రూపులు, వీళ్ళు తయారు చేసుకుని అమ్మే వాటికి గ్యారంటీ ఉండేది, మార్కెటింగ్ గ్యారంటీ, టైఅప్ ఉండేది. జిల్లాల వారికే కూడా ఉండేది. ఇప్పుడు జిల్లాలు లేవు, రాష్ట్రాలు లేవు. సంధ్య గారు, ఈ మిస్ వరల్డ్ పోటీలు అనేవి కొత్త కాదు, దశాబ్దాలుగా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్నాయి కూడా 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలు. అయితే ఈ పోటీలు ప్రారంభమైనప్పటి నుంచి ఇలాగ వ్యతిరేకత అనేది వస్తూనే ఉంది, కానీ వీటిని ఆపలేకపోయాయి. ఇప్పుడే మీరు చెప్పారు, మేము అరెస్ట్ అయ్యి ముంబై జైళ్లలో కూడా ఉన్నాము అని. ఇప్పుడైనా బెంగళూరు జైల్లో కూడా ఉన్నామని మీరు చెప్పారు. అయితే మరి ఇప్పుడైనా దీనివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? మీరు చేస్తున్న నిరసన ప్రదర్శనల వల్ల కంఠశోష తప్ప దీన్ని మేము ఆపగలం అనే నమ్మకం ఉందా మీకు? తెలంగాణ ప్రభుత్వం మేము పోరాడి తెచ్చుకున్నట్టు, తెలంగాణ రాష్ట్రం మేము పోరాడి తెచ్చుకున్నటువంటిది. రేవంత్ రెడ్డి గారి పాత్ర లేదు, కానీ చాలామంది కాంగ్రెస్ నాయకులు కూడా దాంట్లో ఉన్నారు. వాళ్ళందరూ ఆలోచిస్తారు అనే ఆశ ఉంది. సీతక్క లాంటి వాళ్ళు కింది నుండి ఉద్యమాల్లోంచి వచ్చిన వాళ్ళు ఈ అందాల పోటీలతోటి ఆడవాళ్ళ గౌరవం అని ఆమె అనుకుంటుందని అయితే నేను అనుకోవట్లేదు. అందాల పోటీలు అనేవి నిర్బంధంగా జరుగుతున్నాయి కాదు, మహిళలే వాళ్ళంతటా వారు వచ్చి వాలంటరీగా వాళ్ళు కూడా దీని వెనక ఎంతో శిక్షణ తీసుకుంటారు. ఆషామాషిగా ఇంత దూరం రారు. ఇది నిర్బంధంగా జరుగుతున్నవి కాదు, వాళ్ళు ఇష్టపూర్వకంగా వస్తున్నప్పుడు ఎందుకు అంటే మీరు ఎలా అపోజ్ చేస్తున్నారో వీటిని సపోర్ట్ చేసే మహిళలు కూడా ఉంటారు. సమర్థించే వాళ్ళు ఉండరని నేను అనట్లేదు. కానీ వీళ్ళ తెలంగాణ ప్రభుత్వం నెత్తనేసుకొని వాళ్ళకి ఏం రైట్ ఉందని, వాళ్ళకి ఏం అర్హత ఉందని, తెలంగాణ మహిళలకి ఇన్ని హామీలు గుప్పించి ఓట్లు తీసుకొని గత పాలకులు చేసిన మోసం మీద హర్ట్ అయినటువంటి ప్రజలు నీకు ఓట్లేసింది ఇందుక. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా మహిళలు కోరుకున్న మెజారిటీ మహిళలు అంటే ఒకళ్ళిద్దరు కాదు, 10 మంది కాదు, మెజారిటీ మహిళలు కోరుకునేది కావు ఈ పోటీలు. ఒకటి. రెండవది ఏంటంటే సామ్రాజ్యవాదుల మార్కెట్ ప్రయోజనాలు నెరవేర్చడానికి, అంటే వ్యాపార వర్గాల మార్కెట్ ప్రయోజనాలు నెరవేర్చడానికి ఎప్పుడు అనుకూల వ్యక్తులు ఉంటారు, సంస్థలు ఉంటాయి. వాళ్ళ కోసం మేము పనిచేస్తున్నామని పబ్లిక్గా చెప్పండి, అయితే తేల్చుకుంటారు ప్రజలు.
ఇంకా రాబోయే గ్రామ పంచాయతీలు ఉన్నాయి, రకరకాల ఎన్నికలు ఉన్నాయి, స్థానిక సంస్థలు ఉన్నాయి, తేల్చుకుంటాం. మేము కార్పొరేట్ల కోసమే పనిచేస్తాం. ప్రయోజనాలు ఇప్పుడు ఈ ఈవెంట్లలో పాల్గొనే ఆడవాళ్ళు ఎవరి కోసం ఈ పోటీలు నిర్వహిస్తున్నారు, ఆ స్పాన్సర్స్ ఎవరు, వాళ్ళ ప్రయోజనాలే ముఖ్యం అంటే మేము కూడా, మా ప్రజలు కూడా తేల్చుకుంటారు. తెలంగాణ ప్రజలు కూడా మీరు అధికారంలోకి రావడానికి మేము ఎవరూ పని చేయలేదా, ఇష్యూస్ మీద, సమస్యల మీద? ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వాళ్ళు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తే మేము ప్రశ్నిస్తాం, ప్రజల డిమాండ్లని ముందుకు తెస్తాం, అట్లాగే ప్రజలకు నష్టం కలిగించే విషయాల్ని మేము మాట్లాడతాం. ఇది మహిళలకు ఉపయోగం లేదని మేము భావిస్తున్నాం. ఏ రకంగా ఉపయోగం మీరు చెప్పండి. ఆ చేనేతకి మార్కెట్ చేయడానికి ఆల్టర్నేటివ్ మేము చెప్తున్నాం. అసలు డైరెక్ట్గా ఖాదీ అండ్ హ్యాండ్లూమ్స్ ఎక్స్పో పెట్టండి, ఇంటర్నేషనల్ ఎక్స్పో పెట్టండి. మనకు హ్యాండ్లూమ్స్కి చాలా దొరుకుతుంది. ఏదో ఒక ఈవెంట్లో చేనేత పీలికలు వేసుకుని తిరిగినంత మాత్రాన మార్కెట్ ఏం దొరకదు. డైరెక్ట్గా ఇంటర్నేషనల్ ఎక్స్పో పెట్టండి, ఇండియన్ హ్యాండ్లూమ్స్ అన్ని తెచ్చి ఇక్కడ పెట్టండి గవర్నమెంట్ తరఫున. ఇంకా చాలా రకాలుగా ప్రమోట్ చేయొచ్చు. పోతే ఈ మిస్ వరల్డ్ పోటీల సంస్థల నిర్వాహకం కూడా మనం తెలుసుకోవాలి. మన రాష్ట్ర ప్రజలు, మన ముఖ్యమంత్రి నుంచి మన మంత్రులు కూడా ఆలోచించాలి. భారతదేశంలో మొట్టమొదటి మహిళ డాక్టర్ రీటా ఫారియాకి కిరీటం 66లో పెట్టారు. ఆవిడ చాలా ఉత్సాహంగా మనం కూడా ఇండియా నుంచి కూడా ఒక అందాల రాణుల పోటీలో ఎందుకు పాల్గొనకూడదు అని ఆమె పాపం వెళ్ళింది, పాల్గొనింది. ఆమె మిస్ వరల్డ్గా ఎన్నికైంది. కానీ ఎన్నికైన వెంటనే వియత్నాంలో యుద్ధం జరుగుతోంది, అమెరికా సైనికుల్ని ఎంటర్టైన్ చేయడానికి వెళ్ళమన్నారు. అదేంటి, ఆమె ఒక డాక్టర్, మిస్ వరల్డ్ కిరీటం ఉంటే ఉండొచ్చు, నేను అక్కడ ఉన్నటువంటి అమెరికన్ సైన్యాన్ని నేను ఎందుకు ఎంటర్టైన్ చేయాలి? అసలు వియత్నాంలో యుద్ధమే అన్యాయమైన యుద్ధం అని మేము భావిస్తున్నాం. భారతదేశం కూడా భావిస్తోంది. భారత ప్రభుత్వం స్టాండ్ తీసుకుంది వియత్నాం యుద్ధం మీద. అలాంటి అమెరికా చేసే యుద్ధానికి నేను పోయి అమెరికన్ సోల్జర్స్ని ఎంటర్టైన్ చేయడానికి నేను ఎందుకు వెళ్తాను? వెళ్ళను అంటే, అయితే నీ కిరీటం పెట్టింది ఎందుకు, నీ కిరీటం ఇచ్చేయంటే పట్టండి అని చెప్పి కిరీటం వాళ్ళ మొహాన్ని ఇసిరి కొట్టింది. ఆమె కిరీటాన్ని త్యజించింది అన్న కోపంతో మళ్ళీ 94 వరకు కూడా మనకి కిరీటాలు పెట్టలేదు. అంటే ఈ కిరీటాలు పెట్టడం వెనుక ఉన్న చరిత్రను మనం తెలుసుకోవాలి. అట్లాగే ప్రపంచ ఫ్యాషన్ రాజధాని ఫ్యాషన్ దేశం ఫ్రాన్స్. ప్యారిస్లో ఒక్క మహిళకు కూడా ఎందుకు పెట్టరంటే, ఆ అందాల ఉత్పత్తులు వాడడానికి వాళ్ళు అలవాటు పడి అక్కడ సరిపోయారు. ఇవాళ కిరీటాలు పెట్టి ఇవన్నీ ఈ ప్రోడక్ట్స్ని రుద్దాల్సినంత దేశంగా వాళ్ళకి ఫ్రాన్స్ కనిపించట్లేదు, ప్యారిస్ కనిపించట్లా. మీరు అందాల రాణుల్ని ఎంపిక చేసేటట్లయితే ఎక్కువ ప్యారిస్లో దొరుకుతారు, లేదా న్యూయార్క్లో దొరకాలి, లేకపోతే అడ్వాన్స్డ్ అగ్ర రాజ్యాల్లో, అగ్ర దేశాల్లో కనపడాలి. కానీ ఎందుకు థర్డ్ వరల్డ్ కంట్రీస్లోనే మీకు అందాల రాణులు గుర్తింపబడుతున్నారు? ఎందుకు వరుసగా వెనిజులా అందాల రాణులను ఉత్పత్తి చేసింది? ఎందుకు సౌత్ ఆఫ్రికా వరుసగా 10 సార్లు అందాల రాణులను ఉత్పత్తి చేసింది? 91లో నూతన ఆర్థిక విధానాలు భారతదేశంలో ప్రారంభమయ్యాక పివి నరసింహారావు గారి హయాంలో వరుసగా 94కి వచ్చే వరకు, అప్పుడు రీటా ఫారియా రిజెక్ట్ చేశాక 94లో ఒకేసారి మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్, సుస్మితా సేన్లకు పెట్టి అబ్బో భారతీయ స్త్రీలు అందాల రాణులు, అందగత్తెలు అని గుర్తింపు చేస్తారు. అంటే వేర్ దీస్ బ్లడీ క్యాపిటలిస్ట్ వాంట్స్ దేర్ మార్కెట్ ఎక్స్పాన్షన్, దేర్ బ్యూటీ ఈజ్ ఐడెంటిఫైడ్. అంటే ఈ వ్యాపారవేత్తలకి, సామ్రాజ్యవాదులకి ఎక్కడ మార్కెట్ల విస్తరణ అవసరమైందో అక్కడే అందాన్ని గుర్తిస్తారు, అక్కడే కిరీటాలు పెడతారు. అటువంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆఫ్రికన్ ఉమెన్ నల్లగా ఉంటారు, వీళ్ళ లెక్కల్లో, వీళ్ళ బాడీ కొలతల్లో వాళ్ళని ఇరికించి వాళ్ళకి ఎట్లా పెట్టారు అంటే, అందాల రాణుల్ని తయారు చేస్తారు. మీరు చూడండి, చాలా కష్టపడతారని మీరు అన్నారు, చాలా కష్టపడతారు. ఈ కంటెస్ట్లలో మిస్ ఇండియాలు, మిస్ ఏసియా పసిఫిక్లు, రకరకాల పేర్లతో ముందు ఎవరు కంటెస్టెంట్సో తెలుసా? ఆల్రెడీ మిస్ ఇండియా అంటే ఆయా దేశాల్లో వాళ్ళు మిస్ కంట్రీ అవ్వాలి, ఇందులోకి రావాలంటే, మిస్ వరల్డ్లో పార్టిసిపేట్ చేయాలంటే వాళ్ళు ఆ మిస్ కంట్రీ అవ్వాలి. మిస్ ఇండియా, మిస్ ఆఫ్రికా, అట్లా ఒక్కొక్క దేశంలో, అంటే ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్క అందగత్తె రావాలి. అంటే వాళ్ళందరూ కూడా అట్లా ట్రైన్ చేస్తారు కదా. ఈ ట్రైనింగ్ వెనుకనే ఖచ్చితమైనటువంటి ఒక ప్లాన్ ఉంటుంది.
దీంట్లో ఎవరికి ఇవ్వాలి అనే దాంట్లో మార్కెట్ల విస్తరణ అనేది లక్ష్యంగా ఉంటుంది. అది మనకి చాలా స్పష్టమైంది. మరి ఇప్పుడు మళ్ళీ వెనిజులాలో ఎందుకు పెట్టాలి? వెనిజులా మొత్తం మటాష్ అయిపోయింది, వరుసగా అందాల రాణులను ఉత్పత్తి చేసింది. తర్వాత అక్కడ ఆర్థిక కెపాసిటీ లేదు. అదే భారతదేశానికి ఇండియా కెపాసిటీ లేనప్పుడు ఎందుకు పెట్టలా? నేను అడుగుతాను. 66 నుంచి 94 మధ్య ఆ కెపాసిటీ లేనప్పుడు ఎందుకు పెట్టలేదు? కెపాసిటీ ఉన్న వాళ్ళకి ఎందుకు మీరు అలవాటు చేయట్లేదు? ఇవన్నీ కనుక చూస్తే దీని వెనక ఉన్న ప్రయోజనాలు ఏంటి, ఎవరివి అనేది మనకు అర్థమవుతుంది. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలా. బాగా ట్రైన్ చేసి చాలా కష్టపడతారు అందాల రాణులుగా గుర్తింపు పొందడానికి. అది మన సర్వసాధారణంగా సామాన్య మహిళలకు సంబంధించిన అంశం కాదు. డే టు డే ఈరోజు మన రొట్టె కోసం, పాల కోసం, లేకపోతే అన్నం కోసం, ముద్ద కోసం స్ట్రగుల్ అయ్యే ఆడవాళ్ళకి సంబంధించిన అంశం కాదు. చదువుకున్న, ఉద్యోగాలు లేక, కనీసమైనటువంటి టీచర్లుగానో, నర్సులుగానో, కాల్ సెంటర్స్లోనో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తే భద్రతతో ఇంటికి రావడానికి దిక్కు దివాణం లేకుండా ఆడవాళ్ళకి సంబంధించిన అంశంగా కూడా లేదు. ఇవాళకి పిల్లల ఆకలి తీర్చలేక, భర్తలు తాగి చస్తుంటే ఆ బిడ్డల్ని పెంచుకోలేక ఒంటరి మహిళలుగా సమస్యలతో సతమవుతున్న ఆడవాళ్ళకి పెన్షన్లు ఇవ్వకుండా ఈ పోటీలు నిర్వహించడం వల్ల ఉపయోగం ఉండదు. సంధ్య గారు, మామూలుగా అందం అనేది ఖచ్చితంగా మన ఆడవాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఎవరైనా, మీకైనా నాకైనా అందంగా ఉన్నావు, బాగా ఉన్నావు అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. అలాంటిది 100 దేశాల అందాల సుందరులతో పోటీపడి ఒక కిరీటాన్ని తెచ్చుకోవడం, మనం ప్రపంచ సుందరిగా నిలబడ్డం అనేది చిన్న విషయం కాదు, చాలా పెద్ద రికార్డు. పైగా తన అందంతో దేవుడిచ్చింది కావచ్చు, దాన్ని ఇంకా షైన్ చేసుకొని ఎంతో కష్టపడి ఒక 10 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ గెలుచుకోవడం, వజ్రాల కిరీటాన్ని గెలుచుకోవడం, ఆ తర్వాత ఇదే మళ్ళీ ఈ మిస్ వరల్డ్ ఎవరైతే ఉన్నారో ఎన్నో కంపెనీస్కి బ్రాండ్ అంబాసిడర్ అవుతారు. అదే మహిళ మీద ఎంతో పెద్ద బిజినెస్ జరుగుతుంది. ఇదంతా మన గొప్ప కాదంటారా? మనకు ఒరిగేదేమీ లేదు. ఎవరో ఒకళ్ళు దేశం మొత్తంలో ఒక మహిళ, లేకపోతే ఒకళ్ళు 2 మహిళల మీద, ఇప్పుడు మనకు ఒక 10 మంది మిస్ వరల్డ్ అయ్యారు, మరొక 10 మంది మిస్ యూనివర్స్లు అయ్యారు. అదే సుష్మితా సేన్ అడగండి, ఇప్పుడు ఆమె ఏం మాట్లాడుతుందో మీరు తెలుసుకోండి. అంటే ఆల్రెడీ మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్లు అయిన వాళ్ళు కూడా తర్వాత తమ అభిప్రాయాలని చాలా భిన్నంగా కూడా వ్యక్తం చేశారు. అంటే ఇదంతా ఒక మార్కెట్ చుట్టూ తిరిగేటువంటి రాజకీయాలు. సరే, అట్లా పక్కకు పెట్టినా ఇది మొత్తం మెజారిటీ ప్రజలకు సంబంధించింది కాదు. అంటే అందం అనేది వాళ్ళ మానసికమైంది. అంటే అందంగా ఉండకూడదనో, ఉండాలనో, లేకపోతే అందంగా తయారవ్వకూడదనో, లేదా అందాన్ని ఆస్వాదించకూడదనో ఇక్కడ ఆ విషయం కాదు. అది వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ టేస్ట్లు బట్టి ఉంటుంది, వాళ్ళ ఇంట్రెస్ట్లు బట్టి ఉంటుంది. ఎవరైనా వాళ్ళకి ఎట్లా నచ్చుతుందో వాళ్ళు అట్లా ఉండొచ్చు. కానీ ఇదే అందానికి కొలత, ఇదే అందం అనే అందానికి నిర్వచనం అని చెప్పి ఈ సౌందర్యాత్మక హింస అవుతుంది. ఇది అంటే ఆఫ్రికన్ మహిళలకి ఇండియన్ మహిళల బిల్ట్ వేరుగా ఉంటుంది, అమెరికా మహిళలు లేకపోతే యూరోపియన్ మహిళల బిల్ట్ వేరే ఉంటుంది. మరి ఆ కొలతల్లో మన శరీరాల్ని ఇమర్చడం కోసం మన మీద ప్రయోగించే హింస సంగతి ఏంటి? బులిమియా, ఎనోరెక్సియా లాంటి వ్యాధులు భారతదేశంలో పెరగడానికి ఈ మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ కిరీటాలు పెట్టాక ఈ అందాల పిచ్చిలో పడి అందరూ కూడా స్లిమ్మింగ్ కాన్సెప్ట్లో పడి బులిమియా, ఎనోరెక్సియా లాంటి వ్యాధులకు బలవుతున్నారు అని చెప్పి డాక్టర్లు చెప్పారు కదా. సైకియాట్రిస్టులు కూడా దాని మీద చాలా స్పష్టంగా మాట్లాడారు. అదొక జబ్బులా తయారైంది భారతదేశంలో ఈ న్యూ ఎకనామిక్ పాలసీ సినారియోలో అని కూడా చెప్పారు. కాబట్టి దీనికి అనేక కోణాలు ఉన్నాయి, ఇంకా చాలా విస్తృతంగా చర్చించవలసిన అంశం. కానీ ఇది ఈ దేశ మహిళల ఆత్మగౌరవంగానో, లేదా ఈ దేశ మెజారిటీ మహిళలకు సంబంధించిన అంశంగానో చూడనక్కర్లేదు. కాబట్టి అందము విశ్వాసాన్ని ఇస్తుంది. అంటే వాళ్ళు మంచి ఉద్యోగం తెచ్చుకున్నప్పుడు, వాళ్ళు దానికి తగినటువంటి కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేసినప్పుడు, వాళ్ళు తమకు నచ్చిన విధంగా ఒక ఎంప్లాయ్మెంట్ దొరికినప్పుడు, అంటే ఒక ఆర్థిక భద్రత పొందినప్పుడు, సామాజిక భద్రత పొందినప్పుడు, సొసైటీలో ఇంట బయట సెక్యూర్డ్గా సేఫ్గా ఉన్నప్పుడు ఇంకా చాలా హ్యాపీగా ఉంటారేమో. ఎవరో ఒక ఆమె కిరీటం పెట్టుకుంటే దానికి మొత్తం అందరూ సంతోషించిన దానికన్నా వాళ్ళు భద్రతతో జీవించగలిగినప్పుడు, వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నప్పుడు, వాళ్ళు ఆర్థికంగా సాధికారత వైపు అడుగులు వేసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటారేమో. అది ఎక్కువ అవసరం, అదే ముఖ్యమైన విషయంగా మేము భావిస్తున్నాం. అంటే ఫ్యాషన్ వరల్డ్లో కూడా మనల్ని మనం ప్రూవ్ చేసుకునే ఒక అవకాశం, మనం కూడా అప్డేట్ అయినట్టే, అప్గ్రేడ్ అయినట్టే కదా.
ఎన్నో అచీవ్ చేసాం మనం. ఇది కూడా ఇంకొక అచీవ్మెంట్లా చూడొచ్చు కదా. ఒకప్పుడు భారతీయ మహిళలు అంటే పెద్ద అందగత్తెలు కాదు అన్నట్టుగానే ఉండేది. ఎందుకంటే మన ఐశ్వర్య రాయ్ కావచ్చు, సుస్మితా సేన్, లారా దత్తా, ప్రియాంక చోప్రా, మానుషి చిల్లర్ లాంటి వాళ్ళు కిరీటాలు తెచ్చే వరకు కూడా మనం కూడా అంత గొప్పగా చూడలేకపోయాం ఈ పోటీల్ని. మనం కూడా అంత గొప్ప అందగత్తెలమని ఫీల్ అవ్వలేకపోయాం. అంటే ఈ కిరీటాలు పొంది ఈ కిరీటాలకి గర్వించాలి అంటే ఎవరు గర్వించాలి? ఈ దేశంలో బిడ్డల ఆకలి తీర్చలేక వ్యభిచారం చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్న స్థితికి సిగ్గుపడడం చేతగాని వాళ్ళు గర్వించాలి. ఈ దేశంలో బాలింతలు చూలింతలు ఇంకా ప్రసవ అవడానికి అవకాశాలు లేక చచ్చిపోతున్నందుకు సిగ్గుపడడం చేతగాని వాళ్ళు గర్వించాలి. ఈ దేశంలో తినడానికి తిండి లేదు, ఇంకా అక్షరాస్యతకి 40 మహిళా అక్షరాస్యత ఫీమేల్ లిటరసీ మిషన్ 1911లో ప్రారంభమైంది. 2011లో ప్రారంభమైంది. అంటే ఎప్పుడు 40 ఏళ్ళలో స్వతంత్రం వస్తే 2011లో ఫీమేల్ లిటరసీ మిషన్. ఇప్పుడు ఇంకా పూర్తిగా 50% అక్షరాస్యత మహిళలకి రాలేదు. ఇవన్నిటికీ గర్వించడం చేతగాని వాళ్ళందరూ, ఈ సిగ్గుపడడం చేతగాని వాళ్ళందరూ గర్వించాలా. ఈ కిరీటాలకి ఎవరు గర్వించాలి అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. నేనేమంటానంటే స్త్రీలకి విద్య, వైద్యం, ఆరోగ్యం, భద్రత, ఉద్యోగం, ఉపాధి ఇవి ముఖ్యం. వీటి గురించి మాట్లాడండి. ఇవి ఇస్తే మేము గర్విస్తామని మేము చెప్తున్నాం. మెజారిటీ స్త్రీలు గర్విస్తారని మేము చెప్తున్నాం. కాదు కిరీటాలతోటే గర్విస్తారని మీరు మాట్లాడితే మీది అదే వైఖరి అయితే ప్రజల్లోకి వచ్చి చెప్పండి. మేము అధికారంలో ఉంటే అందాల రాణుల్ని తీసుకొస్తాం, కిరీటాలు పెట్టిస్తాం అని చెప్పండి. ఎంతమంది ఓట్లు వేస్తారో తెలుస్తుంది. అప్పుడేమో ఆడవాళ్ళు ఓటు బ్యాంకులు నడిచొచ్చి ఓట్లు గుద్దే ఓటు బ్యాంకులు మీకు ఉచిత బస్సు ప్రయాణాలు ఇస్తాం. మీ బస్సుల్లో వెళ్ళి స్మితా సబర్వాల్ని లేకపోతే మీ మంత్రుల్ని పంపించండి. మీరు వేసిన ఉచిత బస్సుల్లో ప్రయాణించే ఆడవాళ్ళు ఎంతమంది గర్విస్తారో లెక్కలు తీయండి. మేము కూడా అడుగుతున్నాం. మీ ఉచిత ప్రయాణాల్లో ఉన్న ఆడవాళ్ళందరూ పొద్దున్న లేసి ఉరుకుతారు ఆ పనులు చేసుకోవడానికి, ఈ పనులు చేసుకోవడానికి, రకరకాలుగా బతుకు తెరువు కోసం, పొట్ట తిప్పల కోసం. వాళ్ళని అడగండి, కిరీటాలు గర్విస్తారేమో. ఎవరి కోసం? ఇదే మీ స్టాండ్ అయితే ప్రజలు కూడా తేల్చుకుంటారు. అదే నేను చెప్పదలుచుకున్నాను.